ఈరోజైతే నేను కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ హెల్మెట్స్ అయితే చెప్తాను. ఏమేమి ఉన్నాయంటే నేను బిలో 6000 లోపు ఉండే హెల్మెట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్మెట్ కొనేటప్పుడు హెల్మెట్ అనేది ఎలా ఉండాలి? మీకు హెల్మెట్ అనేది ఎలా ఉండాలంటే అది చీక్స్కి గట్టిగా ఒత్తుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి దానికి ఎయిర్ ఫ్లో అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి హెల్మెట్ వెయిట్ వచ్చేసి 1300 ఆర్ 1400 అనే చూసుకోండి. ఎందుకంటే అది మీకు స్టేబుల్గా ఉంటుంది, హెడ్కి వెయిట్ ఎక్కువ ఉండదు అనమాట, నెక్ ఎక్కువ పెయిన్ పడదు. సో ఇప్పుడు వచ్చేసి 1200 నుంచి 3000 4000 మధ్యలో ఉండే హెల్మెట్స్ వచ్చేసి స్టడ్స్ ఉంది, వేగా ఉంది. ఇవి వచ్చేసి నేను అంతగా రికమెండ్ చేయను, ఓన్లీ ఫర్ సిటీ పర్పస్ అయితే ఓకే, లాంగ్ అయితే ఇవి రికమెండ్ చేయను. దీని తర్వాత మీకు 4500 నుండి 6000 మధ్యలో వచ్చేసి యాక్సర్ ఉంది, అండ్ హెచ్జేసి ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంకే ఉంది, అండ్ ఎంటీ వాళ్ళ హెల్మెట్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా LS2 ఉన్నాయి. ఇవి మంచి బ్రాండెడ్ హెల్మెట్స్ అనమాట. మీరు హెల్మెట్స్ కొనేటప్పుడు మీరు చూసుకోవాల్సిన సర్టిఫికేషన్ ఏంటంటే 5 ఉన్నాయి, అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ISI, దాని తర్వాత వచ్చేసి ECE, దాని తర్వాత వచ్చేసి డాట్, దాని తర్వాత వచ్చేసి ఇంకోటి BSI. ఈ సర్టిఫికేషన్స్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే వాడండి. లేదు నాకు 200కి 300కి 500 లోపల ISI సర్టిఫికేటెడ్ ఉన్న హెల్మెట్స్ వస్తున్నాయంటే మీ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టుకున్నట్లే. సో మీరు కొనేది ఏదైతే ఉందో అది కొంచెం క్వాలిటీది కొనండి, సో దట్ మీరు ఎక్కడైనా కింద పడ్డం కానీ ఏదైనా యాక్సిడెంట్స్, మేజర్ ఇంజ్యూరీస్ అట్లా జరగకుండా తలకి మ్యాక్సిమం కాపాడతాయి. సో నేను కొన్ని నెంబర్స్ ఉన్నాయి అనమాట, కోడ్స్. ఆ కోడ్స్ అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ కోడ్స్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే వాడండి, సర్టిఫైడ్ కోడ్స్ అవి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. హెల్మెట్స్ లింక్స్ వచ్చేసి నేను కామెంట్స్లో పిన్ చేసి పెడతాను ఆర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై బజరంగబలి, జై హింద్.